Hi students, welcome to English by Sandeep Sir YouTube channel. This is your Sandeep Sir, faculty in English language. ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నాము అంటే తెలంగాణ టెట్ ఇంగ్లీష్కి సంబంధించి ప్రీవియస్ ఇయర్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ చూడబోతున్నాం నాన్న. రైట్, మనకు ఏదైతే మే 31 రోజు షిఫ్ట్ 1 ఏదైతే జరిగిందో అందులో అడిగిన ఇంగ్లీష్ క్వశ్చన్స్ అనేవి నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను నాన్న. కాబట్టి ఎవరెవరైతే ఈ వీడియో చూస్తున్నారో మీకు గనక తెలంగాణ టెట్ ఇంగ్లీష్లో బెస్ట్ మార్క్స్ రావాలి అనుకుంటే వీడియోని కంప్లీట్గా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే మన వీడియో ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంటుంది అంటే ఓన్లీ ఆన్సర్ మాత్రమే చెప్పకుండా ప్రతి క్వశ్చన్లో ఉన్న ఆప్షన్స్ని అన్నిటిని ఎలిమినేట్ చేసుకుంటూ ఈ ఆప్షన్ ఎందుకు ఆన్సర్ అవుతుంది, ఈ ఆప్షన్ ఎందుకు ఆన్సర్ కావట్లేదు అనే ప్రతి ఆప్షన్కి రీజన్ చెప్పుకుంటూ మీకు అక్కడ ప్రతి క్వశ్చన్ని క్లియర్గా డిస్కస్ చేసుకుంటూ వెళ్తా. ఏ క్వశ్చన్ దగ్గర ఆ క్వశ్చన్ యొక్క కాన్సెప్ట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నాన్న. కాబట్టి ఎవరెవరైతే మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి. ఆల్రెడీ నేను మనకు మే 30 రోజు జరిగిన షిఫ్ట్ 1 షిఫ్ట్ 2 పేపర్స్ ఎక్స్ప్లెయిన్ చేసిన ఆ వీడియో చూడకపోతే ఆ వీడియోస్ కూడా చూడండి నాన్న. ఓకేనా? మీకు ఇప్పుడు చాలా తక్కువ టైం ఉంది నాన్న. మీకు టెట్ ఇంగ్లీష్ టెట్ ఎగ్జామ్ తెలంగాణలో ఎవరైతే రాయబోతున్నారో చాలా తక్కువ టైం ఉంది. కానీ ఈ టైంలోనైనా సరే మీరు కష్టపడితే ఇంగ్లీష్లో బెస్ట్ మార్క్స్ స్కోర్ చేయగలుగుతారు. ఓకేనా? అయితే మనం ఆల్రెడీ చూడండి, మీకు క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్కు ముందు మనం ఆల్రెడీ ఏపీలో చూడండి నాన్న, ఏపీలో మనకు రీసెంట్గా టెట్ అనేది కంప్లీట్ అయింది కదా. మన క్లాసెస్ విన్న స్టూడెంట్స్ చాలామంది స్టూడెంట్స్కి 25+ మార్క్స్ రావడం జరిగింది నాన్న. 25 + 30కి ఏపీ టెట్ పేపర్లో ఇంగ్లీష్లో 30 క్వశ్చన్స్ వస్తాయి కదా, 25+ వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు పెట్టిన కామెంట్స్ ఇవన్నీ. ఓకేనా? చూడండి ఇక్కడ 23 వచ్చినాయి సార్. ఓకేనా, బాగా ప్రాక్టీస్ చేశాను సార్, 25+ వచ్చినాయి సార్. ఓకేనా, చూడండి ఇక్కడ ఎక్సలెంట్ సార్ అని చెప్పారు. చూడండి ఈ పర్సన్ చూడండి, ఈ పర్సన్ ఏమన్నారంటే జస్ట్ వాళ్ళకి 5 మార్క్స్ కూడా రావట్ ఇంగ్లీష్లో. అలాంటిది క్లాసెస్ అనేవి వినడం వల్ల ఎన్ని మార్క్స్ వచ్చినాయి నాన్న, 22 మార్క్స్ వరకు గెయిన్ చేశారట. అంటే ఎంత చూడండి, మీకు అసలు ఇంగ్లీష్ ఏం రాకపోయినా సరే, ఇంగ్లీష్లో మీకు 0 నాలెడ్జ్ ఉన్నా సరే, నా క్లాసెస్ కరెక్ట్గా చూశారు అంటే ఇంగ్లీష్లో బెస్ట్ మార్క్స్ తెప్పిస్తాను నాన్న. ఓకేనా? ఒక పర్సన్ చూడండి ఇక్కడ పేపర్ 2లో అతనికి ఎన్ని మార్క్స్ వచ్చినాయి నాన్న, 29 మార్క్స్ గెయిన్ చేశారట. ఎంత ఎక్సలెంట్ స్కోర్ నాన్న. మీకు టెట్లో స్కోర్ మంచిగా ఉంటే డిఎస్సిలో వెయిటేజ్కి మార్క్స్ కలుస్తాయి. అప్పుడు డిఎస్సి జాబ్ వచ్చే ఛాయిస్ ఉంటుంది. టెట్ మంచిగా ప్రిపేర్ అయ్యారు అంటే ఇంగ్లీష్ అనేది డిఎస్సిలో కూడా ఉంటుంది కదా. కాబట్టి ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి. చాలామందికి ఇంగ్లీష్ రాకనే డిఎస్సి జాబ్ పోతుంది. మీరు ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని ఇంగ్లీష్ చూడడం ప్రాక్టీస్ చేయండి. మీరు ఇప్పటివరకు అన్ని బట్టే క్లాసులు చూస్తుంటారు నాన్న. కానీ మన క్లాసెస్ ఎలా ఉంటాయి అంటే ప్రతిదానికి కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తా, ప్రతి క్వశ్చన్ని డీటెయిల్గా అనాలిసిస్ చేసుకుంటూ వెళ్దాం. ఓకేనా? మీకు అన్ని ప్రీవియస్ పేపర్స్ అయితే అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను నాన్న. అయితే మీకు ఆల్రెడీ చూడండి, ఇప్పుడు టెట్లో ఎలా అయితే సాధించారో మీరు కూడా సాధించాలి అనుకుంటే, ఎక్సలెంట్ స్కోర్ ఇంగ్లీష్లో టెట్ ఇంగ్లీష్లో సాధించాలి అనుకుంటే ఇక్కడ మీకు కోర్సెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి నాన్న. ఫస్ట్ మీరు వెళ్ళి ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసిన తర్వాత లాగిన్ రిజిస్టర్ అవుతారు కదా. లాగిన్ రిజిస్టర్ అయిన తర్వాత అప్పుడు మీరు ఏం చేయాలి అంటే లాగిన్ రిజిస్టర్ అయిన తర్వాత ఇక్కడ డిఎస్సి టెట్ కోర్సెస్ ఓపెన్ చేస్తే మీకు ఈ కోర్సులన్నీ కనిపిస్తాయి నా. 99 రూపీస్కి 20 days వ్యాలిడిటీ కోర్సు, 199కి 1 month వ్యాలిడిటీ కోర్సు. ఇవి టెట్ డిఎస్సి కలిపి 299 ఏమో 3 monthsకి, 399 ఏమో 6 monthsకి నాన్న. అయితే కాన్సెప్ట్స్ ప్రతి దాంట్లో కాన్సెప్ట్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా. అన్నిట్లో క్లాసులు అయితే ఉంటాయి నాన్న. రైట్, మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళిన ఈ కోర్సెస్లో. రైట్, ప్రతి టాపిక్కి నోట్స్ పీడిఎఫ్ కూడా ఉంటుంది. మీరు నోట్స్ రాసుకోవాల్సిన పని లేదు నాన్న. ప్రతి టాపిక్కి ఏ టాపిక్లో ఆ టాపిక్ది నోట్స్ పీడిఎఫ్ కూడా ఉంటుంది. రైట్, ప్రతి టాపిక్ ఎక్స్ప్లెనేషన్. టాపిక్స్ ఎలా ఉంటాయంటే బట్టే విధానంలో ఉండవు అస్సలే. ప్రతి దానికి కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాం. ఓకేనా? రైట్, మనం లేట్ చేయకుండా క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం నాన్న. చూడండి ఇంకా చూడండి, ఫస్ట్ క్వశ్చన్ మీకు ఏంటంటే రీడింగ్ కాంప్రిహెన్షన్ ప్యాసేజ్ క్వశ్చన్స్ నాన్న. ఫస్ట్ 1. రైట్, మనకు ఒక ప్యాసేజ్ ఇస్తాడు, దాని కింద 5 క్వశ్చన్స్ ఇస్తాడు. చాలా సింపుల్. అసలు ప్యాసేజ్కి 5 మార్క్స్ వస్తాయి. సరిగ్గా వినండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ ప్యాసేజ్ సింపుల్ ప్యాసేజ్ నాన్న. కబడ్డీ గురించి ఇచ్చాడు. కబడ్డీ గేమ్ చూడండి. ఇన్ కబడ్డీ 2 teams of 7 members of each face each other in a flat rectangular court. ఫ్లాట్గా రెక్టాంగిల్ షేప్లో ఉంటుంది కదా కోర్టులో. అక్కడ కబడ్డీ 2 టీమ్స్ ఉంటాయట. ఒక టీం అటు సైడ్, ఒక టీం ఇటు సైడ్, ఇద్దరు ఫేస్ టు ఫేస్ ఉంటారు అనమాట. రైట్, ఒక్కో టీంలో ఎంతమంది ఉంటారు, 7 members ఉంటారు. అదే చెప్తుండు. తర్వాత డివైడెడ్ బై ఏ మిడ్ లైన్, మధ్యలో ఒక మిడ్ లైన్ ఉంటుంది అట. రైట్, తర్వాత ద గేమ్ ఈజ్ యూజువల్లీ ప్లేడ్ ఇన్ 2 halves. చూడండి, ఇక్కడ హాఫ్కు ప్లూరల్ ఏంటిదన్న హాల్స్, HALVES. హాఫ్ అంటే సింగులర్, హాల్స్ అంటే ప్లూరల్.
ఓకేనా, అది రైట్. అయితే 2 హాఫ్లు ఉంటాయట, రైట్. హాఫ్ టైం, బ్రేక్ ఇన్ బిట్వీన్. చూడండి గేమ్ ఎలా ఉంటుందంటే కబడ్డీ గేమ్ ఫస్ట్ సెకండ్ 2 హాఫ్స్ ఉంటాయి అన్నమాట. ఓకేనా, ఫస్ట్ దానికి మధ్యలో సెకండ్ దాని మధ్యలో అప్పుడు ఒక చిన్న బ్రేక్ అనేది ఉంటుంది, రైట్. ఆఫ్టర్ ద బ్రేక్ తర్వాత ద టీమ్స్ ఎక్స్చేంజ్ దేర్ సైడ్స్ ఇన్ ద కోర్ట్. చూడండి ఇప్పుడు మనకు బ్రేక్ తర్వాత ఏమవుతుంది, ఇట్ సైడ్ ఉన్న టీం అటు సైడ్ వెళ్తే అటు సైడ్ ఉన్న టీం ఇటు సైడ్ వస్తుంది. సింపుల్ ప్యాసేజ్ అన్నీ. టు ప్లే ద గేమ్ ఆడడానికి ఈచ్ టీమ్ సెండ్స్ రైడర్స్ అక్రాస్ ద మిడ్ లైన్ టు ద అదర్ టీమ్. చూడండి ఇంకా గేమ్ ఎట్లా ఆడతారు వాళ్ళు, ఈ ఒక టీంలో ఉన్న రైడర్ని పంపిస్తారు అన్నమాట, కూతకు పంపిస్తారు. ఓకే, పంపిన తర్వాత ఏమవుతారేనా చూడండి, ద రైడర్స్ ట్రైస్ టు ట్యాగ్ ద అపోనెంట్స్ అండ్ రన్ బ్యాక్ టు హిస్ సైడ్. అప్పుడు ఏం చేస్తాడు రైడర్ అనేవాడు వెళ్ళి కూతకు వెళ్ళి ఏం చేస్తాడు, ఒక అవుట్ చేసుకొని మళ్ళీ వీని కోట్లోకి రావాలి అంతే, రైట్. తర్వాత చూడండి ఇక్కడ ఆల్ ఇన్ వన్ బ్రీత్. చూడండి వాడిని అవుట్ చేసుకొని ఇక్కడికి రావాలి ఒకటే బ్రీత్లో, అంటే కబడ్డీ 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 అనుకుంటూ ఒకటే బ్రీత్లో రావాలన్నమాట వాడు. మళ్ళీ బ్రీతింగ్ అనేది ఆపొద్దు, బ్రీతింగ్ అనేది అస్సలు ఆపొద్దు, రైట్. టు షో దట్ హీ హ్యాజెంట్ ఇన్హేల్డ్ అగైన్ హీ హ్యాస్ టు చాంట్ కబడ్డీ కబడ్డీ ఆల్ ద టైమ్. చూడండి అతడు కూత ఆపలేదు, ఓకేనా, బ్రీత్ అనేది ఆపలేదు అని చెప్పడానికి అతను ఏం చేయాలంటే ఎప్పుడు కబడ్డీ 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 అనే పదాన్ని వాడుకుంటూ వెళ్ళాలన్నమాట, రైట్. కాబట్టి కబడ్డీ 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 ఆపిండి అనుకోండి ఆగిపోయినట్టు అనమాట, అది మాట్లాడుతూనే ఉండాలన్నమాట, రైట్. తర్వాత ఇఫ్ హీ హ్యాస్ టు ఇన్హేల్ అగైన్, మళ్ళీ ఒకసారి ఇన్హేల్ చేయాలనుకుంటే హీ ఈజ్ అవుట్. చూడండి ఒకసారి అతను కూత ఆపి మళ్ళీ తర్వాత కూత తీసుకుని అనుకోండి అవుట్ అయినట్టే అనమాట, రైట్. తర్వాత ద అపోనెంట్స్ ట్రై టు క్యాచ్ ద రైడర్ అండ్ స్టాప్ హిమ్ గోయింగ్ బ్యాక్ టు హిస్ హాఫ్ టిల్ హీ లాసెస్ హిస్ బ్రెయిత్. ఆపోనెంట్స్ ఏం చేస్తారు నాన్న, వాడు అవతల టీం పోవద్దు అంతే, కూత, ఓకేనా. ఇప్పుడు కూత కూసుకుంటూ అవుట్ చేసుకొని అవతల టీం పోవద్దు అనమాట. అపోనెంట్ వాడు ఏం చేస్తాడు, అవతల టీంకి పోకుండా చూసుకుంటాడు అనమాట, వీని టీంలోనే కూత అయిపోయేటట్టు చూసుకుంటాడు, పట్టేసుకొని కూత అయిపోయేటట్టు చూసుకుంటాడు అనమాట, రైట్. తర్వాత నెక్స్ట్ అండ్ హ్యాస్ టు ఇన్హేల్ అగైన్ ఇఫ్ ద రైడర్ మేనేజెస్ టు గో బ్యాక్ సక్సెస్ఫుల్లీ. రైడర్ అనేవాడు ఇక్కడ వచ్చి వాడిని అవుట్ చేసుకొని వెనకకి వెళ్ళి ఆన్ కోట్లకు వాడు వెళ్ళిపోయింది అనుకోండి, అప్పుడు ఆల్ ద పర్సన్స్ హీ హ్యాస్ ట్యాగ్డ్ అండ్ ఆల్ దోస్ హూ హ్యావ్ టచ్డ్ హిమ్ ఆర్ డిక్లేర్డ్ అవుట్. ఇది మనకు ఆల్రెడీ తెలిసిందే, సింపుల్ ప్యాసేజ్ ఇదంతా, ఓకేనా. పోయింది అనుకోండి, ఎవడెవడైతే ఇప్పుడు వచ్చినోడు కూతకు వచ్చినోడు ఎవడైతే టచ్ చేస్తాడో వాడిని కొడతాడో వాడిని టచ్ చేస్తాడో వాళ్ళందరూ అవుట్ అయినట్టే అనమాట ఈ కోర్టులో, రైట్. తర్వాత చూడండి ఫర్ ఈచ్ ప్లేయర్ డిక్లేర్డ్ అవుట్, రైట్. తర్వాత ద ఆపోజిట్ టీమ్ స్కోర్స్ ఏ పాయింట్, అప్పుడు ఆపోజిట్ టీమ్కి ఒక పాయింట్ స్కోర్ చేస్తారట, రైట్. ఇఫ్ ఆల్ ద 7 players ఆర్ ఇన్ ఏ టీమ్ ఆర్ అవుట్, టీంలో ఉన్న 6 players అవుట్ అయ్యారు అనుకోండి, ద ఆపోజిట్ టీమ్ గెట్స్ బోనస్ పాయింట్స్. అప్పుడు ఆపోజిట్ టీమ్కి ఏమొస్తాయినా బోనస్ పాయింట్స్ కూడా వస్తాయి, రైట్. ద టీమ్ విత్ ద మ్యాక్సిమం పాయింట్స్ విన్స్ ద మ్యాచ్. ఏ టీంకి అయితే ఎక్కువ పాయింట్స్ ఉంటాయో ఆ టీమే గెలుస్తుంది, అదే చెప్తుండే. తర్వాత ద గేమ్ ఆఫ్ కబడ్డీ రిక్వైర్స్ గుడ్ హెల్త్ మజిలర్ స్ట్రెంగ్త్. చూడండి కబడ్డీ గేమ్కి ఏం కావాలన్నా మంచి హెల్త్ ఉండాలి, మజిల్, ఓకేనా, మజిల్ పవర్ అనేది స్ట్రెంగ్త్ ఉండాలి, స్కిల్స్ ఉండాలి, ఏ లాట్ ఆఫ్ ప్రాక్టీస్ ఉండాలి, అండ్ అబోవ్ ఆల్ గ్రేట్ డిటర్మినేషన్. చూడండి గ్రేట్ డిటర్మినేషన్ ఉండడం అంటే గట్టి పట్టుదల కూడా ఉండాలన్నమాట. ఇండియన్ గర్ల్స్ అండ్ బాయ్స్ హ్యావ్ ఆల్వేస్ ఎక్సెల్డ్. ఒకసారి దీని పైకి తీసుకెళ్ళి చూడండి. ఇండియన్ గర్ల్స్ అండ్ బాయ్స్ హ్యావ్ ఆల్వేస్ ఎక్సెల్డ్ ఎట్ కబడ్డీ. ఇండియన్ గర్ల్స్ ఇండియన్ బాయ్స్ సో కబడ్డీలో మాత్రం చాలా ఎక్సలెంట్గా పర్ఫామ్ చేస్తారని చెప్తున్నాను అనమాట. ఇది మనకి ప్యాసేజ్ నాన్న. ఇప్పుడు క్వశ్చన్స్ దగ్గరికి వెళ్తామా? చాలా సింపుల్, మీరు ఏం భయపడకండి. ప్రతి క్వశ్చన్ మనం డీటెయిల్గా చూసుకుంటూ వెళ్దాం, ఓకేనా, రైట్. చూడండి అకార్డింగ్ టు ద ప్యాసేజ్ వితౌట్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ఇన్కరెక్ట్. చూడండి ఇక్కడ మనకు 4 ఆప్షన్స్ ఇచ్చినాను. క్వశ్చన్ ఏమడుతుండో, ప్యాసేజ్ ప్రకారం మీకు 4 ఆప్షన్స్ ఇచ్చిన 4 ఒకటి రాంగ్ ఉంది, ఆ రాంగ్ ఏంటిదో స్టేట్మెంట్ అడుగుతుంది అంతే, రైట్. చదువుదాం. ఆఫ్టర్ ద బ్రేక్ తర్వాత ద టీమ్స్ ఎక్స్చేంజ్ దేర్ సైడ్స్ ఇన్ ద కోర్ట్. చూడండి బ్రేక్ తర్వాత ఏమైతేనా కోర్ట్ అనేది చేంజ్ చేసుకుంటారు కదా, ఈ కోట్లకు వాళ్ళు వస్తారు, ఆ కోట్లకి వీళ్ళు వస్తారు కదా, అంటే ఇది కరెక్టా రైటా రాంగా? రైటే. కాబట్టి అడిగేది ఏంటిది అక్కడ? రాంగ్ స్టేట్మెంట్, ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అడుగుతుండు. తర్వాత ఇన్ కబడ్డీ 2 teams of 7 members ఈచ్ ఫేస్ ఈచ్ అదర్. చూడండి కబడ్డీలో ఏమైతేనా 7 members అటు 7 members ఇటు 7 members ఉంటారు, ఫేస్ ఈచ్ అదరే కదా, అంటే వానికి ఎదురుగా వీళ్ళు ఉంటారు, వీనికి ఎదురుగా వాళ్ళు ఉంటారు, కాబట్టి ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంటే. తర్వాత ద గేమ్ ఈజ్ యూజువల్లీ ప్లేడ్ ఇన్ 2 halves విత్ ఏ హాఫ్ టైమ్ బ్రేక్ ఇన్ బిట్వీన్. గేమ్ అనేది జనరల్గా రెండు అప్పులు ఉంటాయి కదా, ఫస్ట్ హాఫ్ ఉంటుంది, సెకండ్ హాఫ్ ఉంటుంది, రైట్. కాబట్టి మధ్యలో ఒక బ్రేక్ ఉంటుంది, అది చెప్తుండు. కాబట్టి 3rd స్టేట్మెంట్ కూడా కరెక్టే. 4th one చూడండి 3 కరెక్ట్ అయినప్పుడు ఇది రాంగ్ అన్నట్టే కదా, కాబట్టి మనకు 4th one ఆన్సర్ అవుతుంది కదా. చదువుదాం. ద టీమ్ ఇన్ విచ్ ఆల్ 7 players ఆర్ అవుట్ విల్ రిసీవ్ బోనస్ పాయింట్స్. చూడండి అన్న ఒకసారి క్లియర్గా చదవండి ఇది. ద టీమ్ ఇన్ విచ్ ఆల్ 7 players ఆర్ అవుట్, ఏ టీంలో అయితే 7 players 7 అవుట్ అవుతారో విల్ రిసీవ్ బోనస్ పాయింట్స్. చూడండి అవుట్ అయిన టీంకి బోనస్ పాయింట్స్ వస్తాయా,
ఆపోజిట్ టీమ్కి బోనస్ పాయింట్స్ వస్తాయి, అవుట్ అయిన టీంకి రావు కదా. కాబట్టి ఈ స్టేట్మెంట్ రాంగ్ ఉంది నాన్న. కాబట్టి ఇది 3 రైట్ ఉన్నాయి కాబట్టి ఇది మనకు ఆన్సర్లు కావు, ఇది రాంగ్ ఉంది కాబట్టి ఇదే మనకు ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 4. నెక్స్ట్ అన్న, ద వర్డ్ డిటర్మినేషన్ మీన్స్ చెప్పండి అన్న. డిటర్మినేషన్ ఉండాలంటే దాని మీనింగ్ ఏంటి? పట్టుదల ఉండాలి, కమిట్మెంట్ ఉండాలి అని. కాబట్టి దాన్ని ఏమంటాం చెప్పండి? కమిట్మెంట్ అంటాం, రైట్. హెజిటేట్ చేయడం అంటే ఏంటి నాన్న? డిస్లైక్ చేయడం. కాబట్టి హెజిటేషన్ కాదు, డిస్లైక్ కాదు. రిలక్టెన్స్ అన్న మీనింగ్ ఏంటి చెప్పండి? డిస్లైకే. రిలక్టెన్స్ అన్నా డిస్లైకే అన్న, ఓకేనా? డిస్లైక్ అంటూ ఉంటాం. ఇంకా వర్డ్స్ రాస్తాం చూడండి. యాంటీపతి, విన్నరా ఈ వర్డ్ మీరు ఎప్పుడైనా? యాంటీపతి అన్న ఎవర్షన్ అన్న సేమ్ మీనింగ్ నాన్న, డిస్లైక్ అని. యాంటీపతి అన్న ఎవర్షన్ అన్న డిస్లైకే, ఓకేనా? చెప్పబోవడం అనమాట, రైట్. బట్ ఇక్కడ డిటర్మినేషన్కు మనకు నెగిటివ్ మీనింగ్స్ వస్తాయి. అసలు నెగిటివ్ మీనింగ్స్ ఆన్సర్ కానే కావు, ఎందుకంటే డిటర్మినేషన్ అనేది పాజిటివ్ నాన్న. బట్ మనకి ఇక్కడ పాజిటివ్ మీనింగ్ అంటే కమిట్మెంట్ వస్తుంది. కమిట్మెంట్ స్పెల్లింగ్ కూడా చూసుకున్నాను, రైట్. మీకు కమిటీ అంటే స్పెల్లింగ్ ఎలా ఉంటుంది నాన్న? MMITTE. చూడండి ఇక్కడ కమిట్మెంట్ అన్నప్పుడు సింగిల్ టీ వస్తుంది అంతే, రైట్. ఆప్షన్ 3. నెక్స్ట్, ద అపోనెంట్స్ ట్రై టు క్యాచ్ ద రైడర్ టు. చూడండి, అపోనెంట్ పర్సన్ రైడర్ని క్యాచ్ చేయాలనుకుంటాడు. దేనికి? చూడండి, టు స్టాప్ హిమ్ గోయింగ్ బ్యాక్ టు హిస్ ఆఫ్ టిల్ హిస్ లాసెస్ హిస్ బ్రెత్, అంతే కదా. ఏం చేస్తారు అపోనెంట్స్? ఏం చేస్తారు నాన్న? వాడు అవతల టీంకు పోవద్దని చూస్తారు కదా, పట్టుకొని. ఇప్పుడు యువతల ఒక పర్సన్ని టచ్ చేసి అవతల టీం పోవద్దని చూస్తాడు, కాబట్టి ఇదే మనకు ఆన్సర్. స్టాప్ చేస్తూ ఉంటారు అనమాట, ఓకే. తర్వాత స్టాప్ హిమ్ టు రిటైన్. చూడండి, అందులో ఉంచడానికే స్టాప్ చేస్తారా? అందులోనే ఉండిపోవాలనుకుంటారా? కాదు, కాబట్టి ఇది మనకు రాంగ్. సెండ్ హిమ్ బ్యాక్ సెండ్ చేస్తారా? లేదు. సెండ్ హిమ్ అవుట్ ఆఫ్ ద ఎంటైర్ గేమా? లేదు. అపోనెంట్ టీం ఏం చేస్తాడు? టచ్ చేసి బ్రీత్ తీసుకుంటూ అవతలికి పోకుండా చూస్తారనమాట, స్టాప్ చేస్తారనమాట దాన్ని. కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్, బేస్డ్ ఆన్ ద ప్యాసేజ్ విచ్ కంట్రీ హ్యాస్ ఆల్వేస్ పర్ఫార్మ్డ్ గ్రేట్లీ ఎట్ కబడ్డీ? చెప్పండి అన్న. ఎప్పుడు ఆల్వేస్ అని చెప్పాడు అక్కడ, ఆల్రెడీ ఇండియన్ గర్ల్స్ అండ్ బాయ్స్ అని చెప్పిండా లేదా? బట్ మనకి ఏమొస్తుంది డైరెక్ట్ ఆన్సర్? ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. అయినా కంట్రీ ఏం మెన్షన్ చేసినా ఇండియానే కదా, డైరెక్ట్ ఆన్సర్. మీరు చేయలేకపోయారా పోయినసారి ఇది? ఓకేనా? అది నెక్స్ట్ చూడండి. ఫైండ్ అవుట్ ద వర్డ్ ఫ్రమ్ ద ప్యాసేజ్ విచ్ ఈస్ ఆపోజిట్ టు ఎక్స్హేల్. చూడండి, ఎక్స్హేల్కు డైరెక్ట్ చెప్పొచ్చు నాన్న ఇన్హేల్ అని. ఎక్స్హేల్ అంటేనేమో చూడండి, ఇది ఇన్హేల్, ఇది ఎక్స్హేల్. అంటే లోపలికి పీల్చుకోవడమేమో ఇన్హేల్ అనమాట, బయటికి పంపించడమే ఎక్స్హేల్ అనమాట. ఇన్ను ఎక్స్ నాన్న. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్రోవర్ట్, మీకు మొన్న కూడా అడిగాను నాన్న, సేమ్ వర్డ్. ఇంట్రోవర్ట్ ఎక్స్ట్రోవర్ట్ నాన్న. చూడండి, ఇన్ను ఎక్స్. ఇది మీకు ఆల్రెడీ నేను నా కోర్సులో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టిన. ఇంట్రోవర్ట్ అంటే సైలెంట్గా ఉండేవాడు, ఎక్స్ట్రోవర్ట్ అంటే బాగా మాట్లాడేవాడు. దానికి ఆపోజిట్ అది. ఇన్హేల్కి ఆపోజిట్ ఏంటి? ఎక్స్హేల్ అనమాట, ఓకేనా? కాబట్టి మనకు ఆప్షన్ 3. ఎగ్జాగవేట్ అంటే ఏంటి నాన్న? తవ్వడం, డిగ్. ఎగ్జాగవేట్ చేయడం అంటే తవ్వడం అనమాట, తవ్వకాలు జరపడం అంటాం. ఎక్స్యూమ్ అన్న సేమ్ మీనింగ్, ఓకేనా? ఎక్స్యూమ్ అన్న ఎగ్జాగవేట్ అన్న సేమ్ మీనింగ్ అన్న, రైట్. నెక్స్ట్, ఇన్సిపిడ్. చెప్పండి, ఇన్సిపిడ్ అంటే మీనింగ్ ఏంటంటే చప్పగా ఉండడం, ఓకేనా? చప్పగా ఉంటే అంటే మనకు అంత టేస్టీగా లేకపోతే దాన్ని ఇన్సిపిడ్ అంటాం. దీన్ని మనం టేస్ట్ లెస్ అంటాం. ఇన్సిపిడ్ అంటే రాసుకున్నానా? టేస్ట్ లెస్, ఇన్సిపిడ్, చప్పగా, ఇన్సిపిడ్ అట్లా, ఓకేనా? అది. ఎనీవే ఆప్షన్ 3. చూడండి, మీకు ప్రతి క్వశ్చన్ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, ఓకే. తర్వాత, ద వోయేజ్ విత్ స్పిరిచువల్ పర్పస్ ఈస్ కాల్డ్. వోయేజ్ అంటే ఏంటన్నా? జర్నీ, ఓకేనా? జర్నీ. స్పిరిచువల్ పర్పస్లో పోయే జర్నీని ఏమంటాం నాన్న? ఎక్స్కర్షన్ అనేది మనకు స్పిరిచువల్ పర్పసా? లేదు. టూరు. ఎక్స్కర్షన్ అనేది మనకు ఎంజాయ్ చేయడం కోసం టూర్కి పోతాం అనమాట, అది మనకి ఎక్స్కర్షన్ నాన్న, అది కాదు. ఎక్స్పెడిషన్ అంటే ఏంటి నాన్న? వార్, యుద్ధం కానీ, ఓకేనా? ఏదైనా రీసెర్చ్ కోసం కానీ జర్నీ చేస్తే దాన్ని ఏమంటామంటే ఎక్స్పెడిషన్ అంటాం, రైట్. ట్రిప్ అంటామా? స్పిరిచువల్ పర్పస్ కోసం పోయి దాన్ని ట్రిప్ అంటామా? లేదు. ఏమంటాం చెప్పండి? పిలిగ్రిమేజ్, తీర్థయాత్రలు అంటాం. తీర్థయాత్ర అంటే ఏంటి నాన్న? పిలిగ్రిమేజ్. ఇప్పుడు యాత్ర చేస్తాం అంటే జర్నీ చేస్తాం, దేనికోసం? దేవి స్పిరిచువల్ పర్పస్లో జర్నీ చేస్తే దాన్ని ఏమంటాం చెప్పండి? పిలిగ్రిమేజ్ అంటాం. కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 4. నెక్స్ట్ చూడండి, ఇది మనకేంటంటే గ్రామాటికల్గా ఎక్కడ రాంగ్ ఉందో చూసుకోవాలి నాన్న. మనకు సెంటెన్స్ ఇస్తారు, సెంటెన్స్ని పార్ట్స్ డివైడ్ చేస్తారు, ఏ పార్ట్లో ఎర్రర్ ఉందో మనకు కనిపెట్టాలి అంతే. చూడండి, ద షాప్ కీపర్, ఇది ఏ పార్ట్? ప్లేస్డ్. చూడండి, ద షాప్ కీపర్ సబ్జెక్టే కదా, ప్లేస్డ్ అంటే వీటునే కదా, కరెక్ట్ ఉందా లేదా? ఉంది. తర్వాత, ద షాప్ కీపర్ ప్లేస్డ్ యాన్ ఓల్డ్ చైర్. యాన్ ఓల్డ్ చైరే కదా. ఓల్డ్ అంటే తెలుగులో మనకు ఓ కదా, ఓ అంటే కాన్సనెంట్, ఓవెల్ కాబట్టి ఏం రావాలి? యాన్, కరెక్టే ఉంది. యాన్ ఓల్డ్ చైర్, ఓకేనా? ఓల్డ్ చైర్ పెట్టాడు అనమాట. ఎక్కడ? అండర్ ద మిడిల్ ఆఫ్ ద షాప్. చెప్పండి, మిడిల్ ఆఫ్ ద షాప్, అండర్ ద మిడిల్ ఆఫ్ ద షాప్ అంటామా? అండర్ అంటే కింద.
ఇప్పుడు మిడిల్ ఆఫ్ ద షాప్లో ఉంటాం, షాప్ మిడిల్లో ఉంటాం కాబట్టి ఇక్కడ అండర్ వస్తుందనా? లేదు. ఏమొస్తుంది చెప్పండి? ఇన్ ద మిడిల్ ఆఫ్ ద షాప్ అంటాం. ఓకేనా, మిడిల్లో, మధ్యలో అని, రైట్? కాబట్టి ఇన్ ద మిడిల్ ఆఫ్ ద షాప్ అంటాం. కాబట్టి ఇది మనకు రాంగ్ నాన్న, అండర్ అనేది రాంగ్ నాన్న. సో మనకు అది ఏ పార్ట్లో ఉంది నాన్న? సిలో ఉంది కదా. కాబట్టి సి అనేది మళ్ళీ ఏ ఆప్షన్లో ఉందో కూడా చూసుకోవాలి. సి అనేది థర్డ్ ఆప్షన్లోనే ఉంది కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్, ఇన్ ద మిడిల్ ఆఫ్ ద షాప్. ఓకేనా, అర్థమైంది కదా? నెక్స్ట్ క్వశ్చన్ నాన్న, చూడండి ఇక్కడ స్టూడెంట్స్ ఆర్ స్ట్రెస్డ్ బికాస్ ఆఫ్ దేర్ ఎగ్జామ్. స్టూడెంట్స్ అనే వాళ్ళు బాగా స్ట్రెస్ అయిపోయారట వాళ్ళ ఎగ్జామ్స్ వల్ల. దే షుడ్ హ్యావ్ ఏ సెషన్ విత్, అప్పుడు వాళ్ళకు సెషన్ పెట్టేయాలి వాళ్ళతోటి. ఫిజియోథెరపిస్టా, పెడియాట్రిషియనా? పెడియాట్రిషియన్ అంటే ఓడనా? పెడియాట్రిషియన్ అంటే ఓడంటే చిల్డ్రన్ని, ఓకేనా, చిల్డ్రన్ని డీల్ చేసే, ఓకే, చిన్న పిల్లల్ని సో ట్రీట్మెంట్ చేసే వాళ్ళని పెడియాట్రిషియన్ అంటాం, రైట్? నెక్స్ట్ ఫిజియోథెరపిస్ట్ అంటామా? ఫిజియో అంటే మనకి అది అక్కడ మజిల్ సంబంధించి వస్తుంది నాన్న, రైట్? తర్వాత సైకియాట్రిస్ట్, సైకాలజిస్ట్ నాన్న. చూడండి, సైకియాట్రిస్ట్ అన్న సైకాలజిస్ట్ అన్న ఇద్దరు మనకు మెంటల్ హెల్త్ గురించే చూస్తారు నాన్న. కానీ ఎస్పెషల్గా స్టూడెంట్స్కి సంబంధించి, ఓకేనా, సో స్కూల్ ఎడ్యుకేషన్లో సంబంధించి మనము ఎవరి దగ్గరికి వెళ్ళాలి అంటే సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి, సైకియాట్రిస్ట్ దగ్గరికి కాదు. సైకాలజిస్ట్ తోటి సెషన్ పెట్టేయాలి అని, రైట్? కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్, ఐ ఫీల్ లైక్ ఐ ఆమ్ ఆన్ క్లౌడ్ 9. చూడండి నాన్న, ఇది ఇడియం నాన్న, ఆన్ క్లౌడ్ 9. చూడండి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద ఇడియం ఆన్ క్లౌడ్ 9? చూడండి నాన్న, ఆన్ క్లౌడ్ 9 అంటే మీనింగ్ ఏమొస్తుంది అంటే చాలా హ్యాపీ సిచ్యువేషన్లో ఉండడం నాన్న. ఆన్ క్లౌడ్ 9 మేఘల్లో తేలుతూ ఉండడం అనమాట, క్లౌడ్స్లో, రైట్? కాబట్టి చాలా హ్యాపీ సిచ్యువేషన్లో ఉండడం అనమాట, రైట్? కాబట్టి దాన్ని ఏమంటామంటే ఫీలింగ్ ఆఫ్ గ్రేట్ ప్లెజర్ అండ్ హ్యాపీనెస్, చాలా హ్యాపీనెస్ అనమాట. దాన్ని ఏమంటాము రాసుకోండి, యుఫోరియా. విన్నరా మీరు ఎప్పుడన్నా యుఫోరియా అనే వర్డ్? యుఫోరియా అంటే మీనింగ్ ఏంటంటే ఎక్స్ట్రీమ్ హ్యాపీనెస్ అనమాట, ఓకేనా? ఎక్స్ట్రీమ్ హ్యాపీనెస్ అంటాం. దీన్ని మనం ఏమంటామంటే ఎక్స్టసీ. చూడనా, ఎక్స్టసీ అంటూ ఉంటాం, ఎక్స్టసీ అంటాం. కాబట్టి ఈ రెండు చాలా చాలా ఇంపార్టెంట్ అనేవి, ఓకేనా? యుఫోరియా, ఎక్స్టసీ అంటే బాగా ఎక్కువ హ్యాపీనెస్ అనమాట, రైట్? కాబట్టి సివియర్ మెంటల్ కాదు, ఓకేనా, అన్ప్లీజెంట్ కాదు, లాంగ్ అండ్ సివియర్ కాదు, అవన్నీ నెగిటివ్స్, అవి పాజిటివ్ నాన్న మీనింగ్. కాబట్టి ఆప్షన్ 4. తర్వాత రమా హ్యాస్ డాష్ ఆఫ్ రూపీస్. చూడండి అన్న, ల్యాక్స్ ఆఫ్ రూపీస్ అట్ ఇక్కడ అన్ని చూడండి స్పెల్లింగ్ రిలేటెడ్, ఓకేనా? ఇవి మీకు హోమోనిమ్స్, హోమోఫోన్స్, హోమోగ్రాఫ్ సంబంధించిన క్వశ్చన్ నాన్న. చూడండి, ల్యాక్స్ అంటే మనీ గురించి మాట్లాడుతారు కదా, మరి మనీ అన్నప్పుడు ల్యాక్స్ అన్నప్పుడు LAKHS ఉండాలి. కాబట్టి మనకి ఫస్ట్ ఆప్షన్లో ల్యాక్స్ ఆఫ్ రూపీస్ అన్నప్పుడు ఫస్ట్ ఆప్షన్లో లాక్ రాదు, ఫస్ట్ ఆప్షన్లో LACKS రాదు, LAK ఉండాలి, LAKHS ఉండాలి. సో 2 ఆప్షన్స్ వచ్చినాయి, 2 అన్న 3 అన్న. తర్వాత చూడండి, రామా దగ్గర ల్యాక్స్ ఆఫ్ రూపీస్ ఉన్నాయి, బట్ కానీ స్టిల్ షీ డాష్ పీస్. బట్ అంటే నెగిటివ్ కదా నాన్న, దీని పక్కన నెగిటివ్ రావాలి కదా. బట్ ముందు పాజిటివ్ ఉందంటే బట్ తర్వాత నెగిటివ్ రావాలి కదా. పైసలు ఉన్నాయి, ఆమె దగ్గర ఏం లేదు, పీస్ లేదు అని, శాంతి లేదన్నమాట. చాలా రూపాయలు ఉన్నాయి కానీ అక్కడ శాంతి లేదన్నప్పుడు మనం ఏమంటున్నాను? షీ ల్యాక్స్. మన ల్యాక్స్ అన్నప్పుడు మనకు లాక్స్ అంటామా, ల్యాక్ ఆఫ్ అంటాం కదా. ల్యాక్ ఆఫ్ అంటే ఏంటి నాన్న? లేకపోవడం, డిప్రైవ్డ్ ఆఫ్ అంటాం, రైట్? కాబట్టి మనకు ఆన్సర్ వస్తుందంటే ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. లాక్ అంటే అది లాక్ చేయడం, అది మనకు ఆన్సర్ కాదు. సో ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, పిక్ అవుట్ ద రాంగ్లీ స్పెల్డ్ వర్డ్. చూడండి అన్న, రాంగ్లీ స్పెల్డ్ వర్డ్ అట. చూడండి ఇక్కడ జుబిలేషన్ అంటే ఏంటో తెలుసా? హ్యాపీనెస్. చాలా ఇంపార్టెంట్ వర్డ్ నానేది, ఓకేనా? జుబిలేషన్ స్పెల్లింగ్ కరెక్టే ఉంది. గ్రాటిఫికేషన్ ఇది కూడా స్పెల్లింగ్ కరెక్టే ఉంది నాన్న, గ్రాటిఫై చేయడం అంటాం కదా. సో గ్రాటిఫికేషన్ అంటే ఇది కూడా మనకి స్పెల్లింగ్ కరెక్టే ఉంది. ఎలివేషన్ అన్న కరెక్టే ఉంది నాన్న. కానీ ఇక్కడ ఎనిమేషన్ చూడండి నాన్న, ఎనిమేషన్ అంటే మనకు స్పెల్లింగ్ ఎలా ఉండాలి నాన్న? ఎనిమేషన్ TION ఉండాలి. కానీ అక్కడ ఏమి ఇచ్చిండు? SION ఇచ్చిండు. కాబట్టి రాంగ్లీ స్పెల్డ్ వర్డ్ అంటే అది. రాంగ్లీ స్పెల్డ్ వర్డ్ అంటే స్పెల్లింగ్ అనేది రాంగ్ ఉన్న వర్డ్ అడుగుతుండే అక్కడ, దానికే కదా రాంగ్ ఉన్న స్పెల్లింగ్ ఉంది. బట్ ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్, ఆప్షన్ 2. నెక్స్ట్ నాన్న చూడండి, ఇక్కడ చూడండి, పైన సెంటెన్స్ ఇచ్చిండి, కింద మాత్రం మనకు సెంటెన్స్లో ఒక వర్డ్ యొక్క ఆపోజిట్ వర్డ్ అడుగుతుంది. చూడండి, చూస్ ద ఆపోజిట్ మీనింగ్ ఆఫ్ ద వర్డ్ నెగ్లెక్ట్. చాలా సింపుల్ అండి. నెగ్లెక్ట్ అనేది ఫస్ట్, నెగ్లెక్ట్ చేయడం అంటే ఫస్ట్ పాజిటివా నెగిటివా నాన్న? ఇది మనకు నెగిటివ్. నెగ్లెక్ట్ చేయడం అంటే నెగిటివే కదా, నెగిటివ్. ఇప్పుడు ఒక నెగిటివ్ వర్డ్కి సినానిమ్ అంటే మళ్ళీ నెగిటివ్ వర్డే అవుతుంది. అదే ఒక నెగిటివ్ వర్డ్కి యాంటనిమ్ ఏమవుతుంది? ఆపోజిట్ వర్డ్ ఏమవుతుంది చెప్పండి? నెగిటివ్ వర్డ్కి ఆపోజిట్ అంటే పాజిటివ్ వర్డే కదా. మరి పాజిటివ్ వర్డ్ అన్నప్పుడు చూడండి ఇక్కడ, సో రిలాక్స్ ఉంది, లాక్సిటీ అంటే లాక్ ఆఫ్ కేర్. లాక్సిటీ అంటే మీనింగ్ ఏంటి నాన్న? ల్యాక్ ఆఫ్ కేర్ అంటాం. కాబట్టి ఈ రెండు మనకు ఆన్సర్గానే కావు.
సో ఒకటి నెగ్లెక్ట్ చేయడం అంటే దానికి ఆపోజిట్ ఏమొస్తుంది, పట్టించుకోకపోవడం కదా నెగ్లెక్ట్ అంటే. దానికి ఆపోజిట్ ఏముంటుంది, మంచిగా పట్టించుకోవడం అనమాట, అంటే అటెన్షన్గా ఉండడం అనమాట. కాబట్టి దానికి ఆపోజిట్ వర్డ్ ఏమొస్తుంది అంటే అటెన్షన్. పాజిటివ్ వర్డ్ కావాలి మనకు అక్కడ. ఒక నెగిటివ్ వర్డ్కి ఆపోజిట్ అంటే పాజిటివ్ వర్డే రావాలి కదా నాన్న. కాబట్టి ఇక్కడ పాజిటివ్ వర్డ్ ఏముంది, అటెన్షన్. నెగ్లెక్ట్ చేయడం అంటే దానికి ఆపోజిట్ అటెన్షన్ వస్తుంది అనమాట, రైట్. కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. సెంటెన్స్లో కూడా ఇస్తాడు, హీ బ్లేమ్డ్ దేర్ ఎలక్టోరల్ రోట్ ఆన్ ద పార్టీ ఎమ్మెల్యేస్ నెగ్లెక్ట్ ఆఫ్ దేర్ కాన్స్టిట్యుయెన్సీస్. ఓకే, అంటే వాటిని పట్టించుకోలేదని చెప్పేసి బ్లేమ్ చేశారనమాట. పట్టించుకోకపోవడానికి ఆపోజిట్ ఏంటి, పట్టించుకోవడమే కదా, అంటే అటెన్షన్ దాని వైపు ఉంచడమే కదా, అది రైట్. బట్ ఆప్షన్ 2. తర్వాత రాను చూడండి ఇక్కడ, ద చిల్డ్రన్ వర్ వెరీ వెల్ డాష్. పిల్లలు వర్, చూడండి ఇక్కడ పిల్లలు వర్ అని చెప్పేసి బ్రాట్ బ్రింగిన్ గేవ్ అప్ అట. చూడండి ఇక్కడ చాలా సింపుల్ అండి. ఇది ఎలా ఉందంటే మీకు యాక్టివైజ్ ప్యాసివైజ్ మోడ్లో ఉంది నాన్న, ఒక పాయింట్. ఓకేనా, ఇక్కడ ఆల్రెడీ వర్ ఇచ్చింది కాబట్టి ఇక్కడ మనకి ఏమొస్తుంది అంటే ప్యాసివైజ్ స్ట్రక్చర్ వస్తుంది చిల్డ్రన్. ఎందుకంటే బ్రింగ్ బ్రాట్ చూడండి, బ్రాటప్ అంటే మీనింగ్ ఏంటి నాన్న, పెరగడం, పెంచడం అంటూ, అంటే బాగా మంచిగా పెరిగారు అని, రైట్. కాబట్టి ఇక్కడ మనకి ఏమొస్తుంది అంటే ఆన్సర్ బ్రాటప్. గేవ్ అప్ కాదు, బ్రింగ్ ఇన్ కాదు, బ్రాట్ అవుట్ కాదు, బ్రాటప్. ఇప్పుడు షీ వాజ్ బార్న్ అండ్ బాటప్ అంటాం కదా, సో బార్న్ అండ్ బ్రాటప్ అంటే పెరగడం అనమాట, సస్టైన్ అవ్వడం అనమాట సింపుల్గా, రైట్. సో బ్రాటప్ అవ్వడం అంటే సస్టైన్ అవ్వడం. సో బాగా మంచిగా సస్టైన్ అయ్యారు, బ్రాటప్ అయ్యారు అని, పెరిగారు అని. ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్, లిజన్ సంబడి డాష్ ఎట్ ద డోర్. సింపుల్ క్వశ్చన్, డైరెక్ట్ క్వశ్చన్ ఇది. నేను నా కోర్సులో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టినా నాన్న. మీకు ఎప్పుడైనా సరే చూడండి ఇక్కడ లిజన్ కానీ, లుక్ కానీ, ఓకేనా, సీ కానీ, ఓకేనా, హియర్ కానీ, ఇలాంటివి నాన్న. చూడండి ఇలాంటివి వచ్చినప్పుడు మనకు అది ఏ సెంటెన్స్, ఆ సెంటెన్స్ మనం ఎందులో పెట్టాలి అంటే ప్రెజెంట్ కంటిన్యూస్లో పెట్టాలి నాన్న. ప్రెజెంట్ కంటిన్యూస్లో పెట్టాలి. మీరు ఒకవేళ నా కోర్సు తీసుకుంటే ఒకసారి వెళ్ళి చూడండి, మీరు టెన్సెస్ టాపిక్లో ప్రెజెంట్ కంటిన్యూస్ ఓపెన్ చేయండి. నేను కీవర్డ్స్ చెప్పాను అక్కడ. లిజన్ అంటే విను అని, లుక్ చూడు, సీ చూడు, అట్లా అర్థమైందా. సో అప్పుడు చెప్పి ఒక సెంటెన్స్ చెప్తాను, కంటిన్యూస్ టెన్స్లో యూజ్ చేస్తాం ఆ కీవర్డ్ని. డోంట్ డిస్టర్బ్ మీ, నన్ను డిస్టర్బ్ చేయకో, ఐఎమ్ డూయింగ్ మై హోంవర్క్, ఇలా రైట్. కాబట్టి ఇవన్నీ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ నాన్న. ప్రెజెంట్ కంటిన్యూస్ అంటే అమెజార్ ప్లస్ V4 కదా, మరి అమెజార్ ప్లస్ V4 అంటే అమెజార్ ప్లస్ V4, సంబడి అంటే ఈజే కదా, కాబట్టి మనకు V4 ఇక్కడే ఉంది. సో మనకు ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 1. అర్థమైందా, సింపుల్ డైరెక్ట్ క్వశ్చన్స్ ఇవన్నీ. లుక్, లిజన్, సీ, హియర్, డోంట్ డిస్టర్బ్ మీ, నౌ, ఎట్ ప్రెజెంట్, ఇవన్నీ ప్రెజెంట్ కంటిన్యూస్ యొక్క కీవర్డ్స్ నాన్న. టెన్సెస్లో కీవర్డ్స్ చాలా ఇంపార్టెంట్. కీవర్డ్స్ని బేస్ చేసుకుని కూడా మీకు క్వశ్చన్స్ వస్తున్నాయి. చాలా సింపుల్ క్వశ్చన్స్ ఇవి. నేను చెప్తున్నా కదా, మీరు కనుక సరిగ్గా నా క్లాసెస్ వింటే, యూట్యూబ్లో, యాప్లో, రెండిట్లో వింటే ఎక్సలెంట్ స్కోర్ తెప్పించు నాన్న మీకు, ఓకేనా. అది నెక్స్ట్ మీరు చెప్తున్నా కదా, చూడండి స్టూడెంట్స్, ఇలాంటి క్వశ్చన్సే నాన్న అన్నీ. మీకు ఈ టెట్టింగ్ ఇంకా మీకు క్వశ్చన్స్ ఉన్నాయో ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఒకసారి కోర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా, చూడండి వినండి. ఇలాంటి క్వశ్చన్సే ఉంటాయి మనకు టెట్లో. టెట్ ఇంగ్లీష్ అంటే భయపడుతూ ఉంటారు. ఎందుకు అనవసరంగా భయపడకండి అసలే. టెట్ ఇంగ్లీష్లో మీకు ఎక్సలెంట్ స్కోర్ తెప్పించే బాధ్యత నాది. మీరు నా క్లాసెస్ వింటే అంతే, ఓకేనా. క్లియర్ కట్గా చెప్తున్నా కదా, మొన్న ఏపీలో ఎక్సలెంట్గా స్కోర్ చేశారు. మీకు ఆల్రెడీ ప్రూఫ్స్తో సహా చూపించాను నేను. 25 మార్క్స్, 26 మార్క్స్, 29 మార్క్స్ వరకు వెళ్ళారు మన స్టూడెంట్స్. మీకు ఎందుకు రావు చెప్పండి. మీకు చాలామంది భయపడుతుంది, సార్ నాకు ఇంగ్లీష్ అంటే భయం సార్, అర్థం కాదు సార్, వినలేని, చదవలేని సార్ అనుకుంటూ ఉంటారు. నో, ఇంగ్లీష్ అంటే అస్సలు భయపడకండి నాన్న. మీరు క్లియర్గా చెప్తున్నా కదా, మీరు కనుక సరిగ్గా ఫోకస్ చేసి నా క్లాసెస్ వింటే ఎక్సలెంట్ స్కోర్ తెప్పిస్తాను నేను. మీరు కనుక ఇప్పుడు టెట్ ఇంగ్లీష్లో టైం ఏం కాలేదు, తక్కువ టైం ఉన్నా పర్వాలేదు, సాధించవచ్చు ఇప్పటికైనా సరే. మీరు కనుక టెట్ ఇంగ్లీష్లో బెస్ట్ మార్క్స్ సాధించాలనుకుంటే నా యాప్ డౌన్లోడ్ చేయండి. ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేయండి. లాగిన్ రిజిస్టర్ అయిన తర్వాత మీరు ఇక్కడ డిఎస్సి టెట్ కోర్సెస్ ఓపెన్ చేసి ఇవన్నీ కోర్సులు కనిపిస్తాయి నాన్న. టెట్ చూడండి ఇక్కడ 20 days వ్యాలిడిటీ 99 రూపీస్కి, ఛార్జెస్ పడతాయి 10 రూపీస్ 12 రూపీస్ ఛార్జెస్ పడతాయి ప్రతి దానికి అంతే, రైట్. 99 రూపీస్కి 1 month వ్యాలిడిటీ, 299కి 3 months వ్యాలిడిటీ, 399కి 6 months వ్యాలిడిటీ నాన్న. ఎక్సలెంట్ క్లాసెస్. ఒక్క డెమో క్లాసులు చూడండి, ఫస్ట్ డెమో క్లాసులు చూసి నచ్చితేనే ఫుల్ కోర్స్ తీసుకోండి. డెమో క్లాసులు చూడండి, నచ్చితేనే ఫుల్ కోర్స్ తీసుకోండి నాన్న, అంతే, వేరే ఏం చెప్పను నేను, ఓకేనా. ప్రతి టాపిక్లో నోట్స్ పీడిఎఫ్ ఉంటుంది. ప్రతి టాపిక్ని ఈజీగా అర్థం చేసుకుంటూ వెళ్తారు మీరు. ప్రతి టాపిక్ నోట్స్ పీడిఎఫ్, ప్రతి టాపిక్కి ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి నాన్న.
కోర్సులో మీకు ప్రీవియస్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది నాన్న. ఇంకేం కావాలి చెప్పండి. నేను చెప్తున్నా కదా, నా కోర్సు కనుక మీరు సరిగ్గా వింటే ఎక్సలెంట్ స్కోర్ చేయొచ్చు. టెట్ ఇంగ్లీష్లో ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ చేయొచ్చు నాన్న. మీరు అందరూ భయపడతారు ఇంగ్లీష్ అంటే, అస్సలు భయపడకండి. బట్టి పట్టకండి ఇంగ్లీష్ని, కాన్సెప్ట్స్ అర్థం చేసుకోండి. ఇప్పుడు నేను ఎన్ని క్వశ్చన్స్ కాన్సెప్ట్ ఓరియంటెడ్ చెప్తున్నాను అది ఓకేనా. ఈ వీడియో చూసే వాళ్ళు ప్రీవియస్ వీడియోస్ కూడా చూడాలి నాన్న. మీకు ఫోన్పే లేకపోయినా యాప్ గురించి ఏమైనా ఇష్యూస్ ఉంటే ఈ నెంబర్కు కాల్ చేయండి అంతే. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ నాన్న. చూడండి ఇక్కడ, అరేంజ్ ద ఫాలోయింగ్ ఇన్ ఆర్డర్ టు ఫార్మ్ ఏ మీనింగ్ఫుల్ సెంటెన్స్. చాలా సింపుల్, చాలా సింపుల్. చూడండి ఇక్కడ, ద ఇంటెలెక్చువల్స్ ఆఫ్ ఇండియా ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ అవర్ కంట్రీ హ్యావ్ ప్లేడ్ ఏ క్రూషియల్ రోల్. చూడండి ఇక్కడ, హ్యావ్ ప్లేడ్ అంటే హ్యావ్ అనేది వెర్బ్ కదా, డీ తోటి అయితే స్టార్ట్ చేయలేం కదా. అన్న ఆప్షన్స్ దేంతో స్టార్ట్ అయినాయినా, ఏతో స్టార్ట్ అయినాయి. కాబట్టి సెంటెన్స్ అనేది ఏతోటి స్టార్ట్ కావాలి. ఒక సెంటెన్స్ని తారుమారు చేసి ఇచ్చిండు, మనం ఒక ప్రాపర్ ఆర్డర్లో పెట్టాలి అంతే. ద ఇంటెలెక్చువల్స్ ఆఫ్ ఇండియా, చూడండి క్లియర్గా, ప్లేడ్ ఏ క్రూషియల్ రోల్. రోల్ తర్వాత మీకు ఎప్పుడైనా సరే ఏమొస్తున్నానా, ఇన్ వస్తుంది. దే ఆర్ ప్లేయింగ్ ఏ క్రూషియల్ రోల్ ఇన్. కాబట్టి అప్పుడు మనకు ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ అవర్ కంట్రీ, ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ అవర్ కంట్రీ అనేది క్లియర్గా కనిపిస్తుందా లేదా. కాబట్టి మనకు అప్పుడు సో డి రావ డిబిసి, 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 ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. అయిపోయా, ఎంత సింపుల్ అండి. ఇవన్నీ చదువుతూ ఉంటే వస్తుంది నాన్న. క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ వింటూ ఉంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది నాన్న. డెవలప్మెంట్ ఇప్పుడు ఆఫ్ అవర్ కంట్రీ అయితే కంపల్సరీ దాని ముందు ఏదో ఒకటి రావాలి కదా. అప్పుడు డెవలప్మెంట్ ఆఫ్ అవర్ కంట్రీ అనొచ్చు కదా. కాబట్టి మనకు బీసీ అయినా, బీసీ ఇక్కడ ఉంది నాన్న. కానీ ఇక్కడ బీసీ కంటే ముందే ప్లేడ్ ఏ క్రూషియల్ రోల్. దేంట్లో, ఓకేనా, మంచి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. దేంట్లో ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ అవర్ కంట్రీ. కాబట్టి ఏడీబీసీ, ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నాన్న. మోస్ట్ ఆఫ్ హిస్ డాష్ వాజ్ స్పెంట్ వర్కింగ్ ఇన్ ద అగ్రికల్చర్ రీసెర్చ్. చాలా సింపుల్ అన్న, ఇది కామన్ సెన్స్ ప్రకారం వచ్చిన క్వశ్చన్స్ ఇవన్నీ. చూడండి, మోస్ట్ ఆఫ్ హిస్ డాష్ వాజ్ స్పెంట్. ఏం స్పెండ్ చేస్తున్నాను అతని యొక్క స్పెంట్ అంటే ఆయన యొక్క టైమే కదా, వాని యొక్క జీవితాన్నే కదా స్పెండ్ చేసింది. అక్కడ ఏం చెప్తుండు, సో అగ్రికల్చర్ రీసెర్చ్లోనే చాలా జీవితం అనేది అగ్రికల్చర్ రీసెర్చ్లోనే స్పెండ్ చేశాడు అనమాట. మరి అప్పుడు మనం దాన్ని ఏమంటాం నాన్న, కెరీర్ అంటాం. వాని యొక్క కెరీర్ మొత్తం, ఓకేనా, మ్యాక్సిమం మొత్తం కెరీర్ దాంట్లోనే పెట్టాడు, స్పెండ్ చేశాడు అని. చూడండి ఇక్కడ, సో కోటియర్ అంటామా, కోటియర్ అంటే ఎవరు, అటెండెంట్, కోర్టులో వర్క్ చేసే పర్సన్ అనమాట. రైట్, ఇది మనకు ఆన్సర్ కాదు. క్యారియర్, చూడండి, క్యారీ అంటే తీసుకొని పోవడం, క్యారీ చేయడం అంటాం కదా, మోసుకొని పోవడం అంటాం కదా, అది క్యారియర్ అంటే ఆ మోసుకొని పోయిన వాడిని క్యారియర్ అంటాం. కొరియర్, ఇంటికి కొరియర్ వచ్చింది అంటాం కదా, ఇది మనకు ఆన్సర్ అవుతుందా, ఇదేమి మనకు ఆన్సర్లు కావు. ఆన్సర్ అవుతుంది ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. మోస్ట్ ఆఫ్ ఈజ్ కెరీర్ అనమాట. నెక్స్ట్ వన్, పిక్ ద కరెక్ట్ సెంటెన్స్ని పిక్ చేసుకోమంటున్నాను. చాలా సింపుల్ క్వశ్చన్స్ ఇవన్నీ, క్లియర్గా చూడండి. దిస్ ఈజ్ ద బుక్, ఇది ఆ బుక్ దట్ ఎవ్రీ వన్ ఈజ్ టాకింగ్ అబౌట్. ఎవరో అందరూ దేని గురించి అయితే మాట్లాడుతారో ఇది ఆ బుక్కే. దిస్ ఈజ్ ద బుక్ దట్ ఎవ్రీ వన్ ఈజ్ టాకింగ్ అబౌట్. ఓకే, ఇది ఒక సెంటెన్స్ ఉంది, ఇది రైటే ఉంది నాన్న, ఇది రాంగ్ అయితే ఏం కనిపిస్తలేదు. మరి మిగతా సెంటెన్స్ చూద్దాం, చెక్ చేద్దాం. వాడు ఏమండు కరెక్ట్ సెంటెన్స్ అడిగింది కదా అంటే ఒకటే కరెక్ట్ ఉంటుంది, మిగతావన్నీ రాంగే ఉంటాయి. చూద్దాం. రాఘవ్ కుకింగ్ లైక్స్ అండ్ లవ్స్ హీటింగ్. ఏంది నాన్న సెంటెన్స్ తారుమారు చేసి ఇచ్చాడు. రాఘవ్ సబ్జెక్టే కదా, మరి ఇప్పుడు డైరెక్ట్ కుకింగ్ వస్తుందా, రాదు. రాఘవ్ లైక్స్ కుకింగ్ అండ్ లవ్స్ ఈటింగ్. చూడండి, రాఘవ్కు సబ్జెక్ట్ కదా, ఇది సబ్జెక్ట్ పక్కన ఏం రావాలన్నా మనకు వెర్బ్ రావాలి. వెర్బ్ అంటే లైక్స్ తీసుకోవచ్చు కదా, సబ్జెక్ట్ ప్లస్ V1. లైక్స్ కుకింగ్ అండ్ లవ్స్ ఈటింగ్. రాఘవ్కు కుకింగ్ అంటే ఇష్టం, తినడం అంటే చాలా లవ్ అన్నమాట. రైట్, కాబట్టి అప్పుడు మనకు సింపుల్గా రాఘవ్ లైక్స్ కుకింగ్ అంటాం. కుకింగ్లో ఎందుకంటే రాఘవ్ పక్కన డైరెక్ట్ V4 అయితే పెట్టలేము కదా, వాటి సెంటెన్స్ అయితే రాంగ్ ఉంది, తీసేయండి. తర్వాత శామ్ ఈజ్ మై ఫ్రెండ్ క్లోజ్. చెప్పండి, శామ్ ఈజ్ మై క్లోజ్ ఫ్రెండ్ అంటామా, శామ్ ఈజ్ మై ఫ్రెండ్ క్లోజ్ అంటామా, క్లోజ్ ఫ్రెండ్ అంటాం, ఫ్రెండ్ క్లోజ్ అంటామా. ఇది రాంగ్ ఇచ్చేయండి. ఎంత సింపుల్ క్వశ్చన్స్ ఇవన్నీ. అసలు ద టైమ్ ఆన్ అరైవ్డ్ ఫ్లైట్, అసలు ఇది చూడడానికి రాంగ్ ఉంది. సరే చూడండి, రైట్ సెంటెన్స్ ఏదో పక్కన పెట్టండి, మనకు కావాల్సింది ఏంటి అక్కడ. ఇప్పుడు ఇది రాంగ్ అని ఉంది అయితే తెలిసింది కదా, అది రాంగు అన్నప్పుడు మనం ఇంకా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎగ్జామ్లో టైం వేస్ట్ అంతా. మనకేం కావాలి, రైట్ సెంటెన్స్ కావాలి. ఇది రాంగ్ ఉంది, సో ఆన్సర్గా తీసేయండి. మళ్ళీ దాన్ని కరెక్ట్ చేసి ఏమొస్తుందో అనుకోకండి. ఇంకా ఇది రాంగ్ ఉన్న సెంటెన్స్ అన్నప్పుడు ఇంకా పక్కకు పెట్టాను అంతే. అంతేగాని కొంతమంది ఏం చేస్తారంటే టైం వేస్ట్ చేసుకుంటూ ఉంటారు. ఇది రాంగ్ ఉంది కదా, దీనికి రైట్ సెంటెన్స్ ఏమవుతుంది అని అనుకుంటారు. అది మనకు అవసరం, ఇక్కడ అవసరం లేదు. రాంగ్ సెంటెన్స్ అక్కడ వచ్చినప్పుడు దాన్ని పక్కన పెట్టేసేయండి. దానికి రైట్ ఏదైతే మనకేం సంబంధం చెప్పండి, దానివల్ల మనకి ఏమైనా మార్కులు వస్తాయా, రావు. బట్ అది పక్కన పెట్టేసి పడేసేయాలి. రైట్, కాబట్టి ఇక్కడ మనకి ఏమొస్తుందంటే ఆన్సరు, సో ద ఫ్లైట్ అరైవ్డ్ ఆన్ టైమ్.
ద ఫ్లైట్ అరైవ్డ్ ఆన్ టైమ్ అనమాట, రైట్. కాబట్టి ఇది మనకు రాంగే, ఇది మనకు రాంగే, ఇది మనకు రాంగే. కరెక్ట్ అయితే ఆప్షన్ 1 ఉంది కదా, ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. 18th క్వశ్చన్. ఐ హ్యావ్ నెవర్ థాట్ అబౌట్ ఇట్. నేను దాని గురించి ఎప్పుడు ఆలోచించలేదు. సో దట్, బికాజ్, దో, బిఫోర్. ఏమొస్తుందన్న ప్రాపర్ ఆన్సర్ చెప్పండి. నేను ఇదివరకు ఎప్పుడు, ఇంతకుముందు ఎప్పుడు దాని గురించి ఆలోచించలేదు అనొచ్చు కదా. కాబట్టి అబౌట్ బిఫోర్, అబౌట్ ఇట్ బిఫోర్ అనొచ్చు నాన్న. ఐ హ్యావ్ నెవర్ థాట్ అబౌట్ ఇట్ బిఫోర్. ముందు ఎప్పుడు నేను దాని గురించి ఆలోచించలేదు అని బిఫోర్ యూజ్ చేసుకోవచ్చు కదా ఇక్కడ కామన్ సెన్స్ ప్రకారం. కాబట్టి ఆప్షన్ 4. తర్వాత ద డాష్ ఆఫ్ ద అవర్. చూడండి చాలా 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 ఇంపార్టెంట్ క్వశ్చన్, జాగ్రత్తగా చూసుకోండి ఇది, ఓకేనా. చూడండి ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి నాన్న, ఆర్టికల్స్ మీకు ఒక ఆర్టికల్ అంటే ఏమేమి ఉంటాయి నాన్న? ఏ అండ్ ద, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకోండి. ఇప్పుడు ద ఆర్టికల్ వచ్చిందంటే పక్కన కంపల్సరీ మనకి ఏం ఉండాలి చెప్పండి? నౌన్ అయితే ఉండాలి నాన్న, నౌన్ అయితే ఉండాలి, కంపల్సరీ నౌన్ ఉండాలి. ఆర్టికల్స్ వచ్చాయే నౌన్స్ కోసం అట్లా, రైట్. ద బాయ్. ఒకవేళ ఈ బాయ్ని మోడిఫై చేయాలి అంటే అప్పుడు మనకి ఏమొస్తుంది నాన్న? ఆ వచ్చే మోడిఫై చేసే వర్డ్ మనకు ఈ ఆర్టికల్కి ఆ నౌన్కి మధ్యలో వస్తుంది. చూడండి, ఆర్టికల్ ప్లస్ నౌన్, లేకపోతే ఆర్టికల్ ప్లస్ అడ్జెక్టివ్ ప్లస్ నౌన్. ద క్లెవర్ బాయ్, రైట్. నెక్స్ట్ వన్, ఇంకో స్ట్రక్చర్ కూడా ఉంటుంది నాన్న, ద వెరీ క్లెవర్ బాయ్. ద వెరీ క్లెవర్ బాయ్. ఇప్పుడు చూడండి నాన్న, ఇప్పుడు బాయ్ అనేది నౌను, దా అనేది ఆర్టికల్. క్లెవర్ అనేది దేన్ని మోడిఫై చేస్తుంది? బాయ్ని మోడిఫై చేస్తుంది కదా. నౌన్ని మోడిఫై చేస్తే దాన్ని ఏమంటాం? అడ్జెక్టివ్ అంటాం. ఇక్కడ వెరీ ఏమవుతుంది నాన్న? వెరీ అనేది దేనికోసం వచ్చింది? క్లెవర్, వెరీ క్లెవర్. వెరీ అనేది క్లెవర్ని మోడిఫై చేస్తుంది, అంటే వెరీ అనేది అడ్జెక్టివ్ని మోడిఫై చేస్తుంది. ఒక అడ్జెక్టివ్ని మోడిఫై చేసే వర్డ్ని ఏమంటాం మనము? యాడ్వర్బ్ అంటాం. ఏమంటాం దాన్ని? యాడ్వర్బ్ అంటాం. కాబట్టి వెరీ అనేది ఇక్కడ యాడ్వర్బ్ అవుతుంది నాన్న. అయితే మీరు ఏం చెక్ చేసుకోవాలి అంటే ఆర్టికల్ పక్కన నౌన్ రావాలి, కంపల్సరీ నౌన్ ఉండాలి అంతే. పక్కనే ఉండొచ్చు, లేకపోతే కొంచెం ముందైనా ఉండొచ్చు, కానీ కంపల్సరీ నౌన్ అయితే ఉండాలి అక్కడ, రైట్. కాబట్టి మధ్యలో అడ్జెక్టివ్ వచ్చి నౌన్ రావచ్చు, లేకపోతే మధ్యలో అడ్వర్బ్ ప్లస్ అడ్జెక్టివ్ ప్లస్ నౌన్ కూడా రావచ్చు. ఇది మనకు కాన్సెప్ట్ నాన్న. ఇక్కడ దా పక్కనే బ్లాంక్ ఇచ్చింది కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఆఫ్ అని ఉందంటే ఇక్కడ నౌన్ లేనట్టే కదా, ఇంకా పక్కన పెట్టి. అంటే కంపల్సరీ దీని పక్కన వచ్చే వర్డ్లు ఏముండాలి మనకు? నౌన్ ఉండాలి నాన్న. ఆర్టికల్ పక్కనే మనకు నౌన్ ఉండాలి, ఎందుకంటే అడ్జెక్టివ్ ప్లస్ నౌన్ రాసుకోవడానికి ఉందా? అక్కడ ఆస్కారం లేదు. ఆర్టికల్ ప్లస్ నౌన్ ఉండాలి నాన్న. మరి ఇక్కడ నౌన్ ఏంటిదో చూద్దాం. నీడెడ్ అనేది వెర్బ్ కదా, తీసేయండి. నీడింగ్ అనేది వెర్బ్ కదా, తీసేయండి, ఓకేనా. మరి అప్పుడు నీడ్స్, ద నీడ్స్. చూడండి ఇక్కడ ద నీడ్ అంటామా, ద నీడ్స్ అంటామా? నీడ్స్ అంటే V1కి ఎస్ యాడ్ అయినట్టుందా? లేదా? ఉంది. కాబట్టి మనకు ఈ ఆప్షన్ తీసేయండి. కాబట్టి ఆన్సర్ వస్తుంది ఇక్కడ ఆప్షన్ 2, ద నీడ్ ఆఫ్ ద అవర్ వాజ్. అయినా ఇక్కడ క్లియర్గా చూసుకోండి, ఇది మనము ఒకవేళ నౌన్ లాగా అనుకున్నా కానీ నీడ్స్ అంటే ప్లూరల్ కదా, ద నీడ్స్ ఆఫ్ అవర్ వర్ అనాలి. అంటే అక్కడ ఆల్రెడీ వజ్ ఇచ్చిండు కాబట్టి కంపల్సరీ ఇది ఏ నౌన్ అన్నా మనకు? సింగులర్ నౌనే కదా, సింగులర్ నౌనే కాబట్టి కంపల్సరీ ఏమొస్తుంది మనకు? నీడే వస్తుంది. కాబట్టి ఆన్సర్ కాదు, ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 2, సింగులర్ నౌన్ ఉండాలి. ఇది మనకు సింగులర్ నౌన్ లాగా, నీడ్ అంటే అవసరం, ఒక నౌన్ లాగా ఉందా? లేదా? ఉంది. కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. అంతే, ఓకేనా. ఎంత సింపుల్ అంటే ఇవన్నీ కాన్సెప్ట్స్ వస్తే అయిపోతాయి నాన్న, అంతే. కాన్సెప్ట్స్ రాక మీరు భయపడుతున్నారు, బాధపడుతున్నారు. ఇప్పటికైనా అర్థం చేసుకోండి, మన క్లాసెస్లో అన్ని కాన్సెప్ట్ ఓరియంటెడే ఉంటాయి, ప్రతి దానికి కాన్సెప్ట్సే ఉంటాయి, ఓకేనా. నెక్స్ట్, రాణి సెడ్ ఐ యామ్ ఏ టీచర్. చూడండి, ఇది చాలా 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 ఇంపార్టెంట్ అన్న ఈ సెంటెన్స్. ఇది ఏమంటుందో తెలుసా? ఇది మీకు యాక్చువల్గా ఈ పేపర్లో యాక్టివైజ్ ప్యాసివైజ్ మీద క్వశ్చన్ ఇవ్వలే, ఓకేనా. చూడండి ఏమంటున్నానంటే సెంటెన్స్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చమంటున్నాను. ఒకటే పాయింట్ చూడండి. ఫస్ట్ ఈ పార్ట్ని ఏమంటాం నాన్న? రిపోర్టింగ్ వెర్బ్ అంటాం. దీన్ని ఏమంటున్నాను మనం? రిపోర్టెడ్ వెర్బ్ అంటాం. రిపోర్టింగ్ వెర్బ్, అది రిపోర్టెడ్ వెర్బ్ నాన్న, రైట్. ఫస్ట్ ఏం చేయాలంటే మీరు రిపోర్టింగ్ వెర్బ్ ఎందులో ఉందో చూడండి. సెడ్ అంటే ప్రెజెంటా పాస్టా? పాస్ట్లో ఉంది. కాబట్టి రాణి సెడ్, ఇది పాస్ట్లో ఉంది, సెడ్ ఉంది నాన్న. మరి రాణి సెడ్ అన్నాం కాబట్టి అప్పుడు ఇది కూడా ఏమైపోవాలంటే పాస్ట్లోకి వెళ్ళిపోవాలి నాన్న. రిపోర్టింగ్ వెర్బ్ ఎప్పుడైతే మనకు పాస్ట్లో ఉంటుందో దీన్ని చేంజ్ చేసేటప్పుడు ఇవి కూడా ఏమైపోతాయి చెప్పండి? పాస్ట్లోకి వెళ్ళిపోతాయి నాన్న. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి చాలు, రైట్. చూడండి ఇక్కడ రాణి సెడ్ అంటే మరి రాణి సెడ్డే, రాణి సేయింగ్ అయితే రాదు అసలు, గ్రామాటికల్లీ రాంగ్. ఇది డైరెక్ట్ సబ్జెక్ట్ పక్కన V4 వస్తుంది, అసలు రాదు. 2 ఆప్షన్స్ అయితే పోయినాయి. సో రాణి సెడ్, దట్. చూడండి నాన్న. సో ఐ ఆమ్ ఏ టీచర్, షీ వాజ్ ఏ టీచర్. యామిజర్లు ఏం కావాలి నాన్న? వర్జ్వర్లు కావాలి కదా. కాబట్టి మనకి ఈ ఆప్షన్ పోతే మనకు ఆన్సర్ వస్తుంది. ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్. ఎట్లా చేస్తున్న ఆన్సర్స్ ఇక్కడ నేను ఆప్షన్ ఎలిమినేషన్ తోటి? ఎంత సింపుల్ అండి. అయినా అయ్యి వస్తుందా? మళ్ళీ రాదు. షీ వాజ్ ఏ టీచర్ అంటాం. కాబట్టి ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్, ఓకేనా అందరికీ? రైట్. నెక్స్ట్ వన్ చూడనా, చూస్ ద కరెక్ట్లీ పంక్చువేటెడ్ సెంటెన్స్ అట. పంక్చువేషన్ మార్క్స్ మీద కూడా మీకు క్వశ్చన్స్ వస్తున్నాయి, జాగ్రత్త చూసుకోండి. మై ఫేవరెట్ బుక్ ఈజ్ స్వామి అండ్ ఫ్రెండ్స్, వాట్ ఈజ్ యువర్స్?
నా ఫేవరెట్ బుక్ ఏంటిదట? నా ఫేవరెట్ బుక్ స్వామి అండ్ ఫ్రెండ్స్. అదొక బుక్ నేమ్ నాన్న. స్వామి అండ్ ఫ్రెండ్స్ అనేది బుక్ నేమ్. వాట్ ఈజ్ యువర్స్? మీ బుక్ ఏంటిది అడుగుతుంది, రైట్? కంపల్సరీ లాస్ట్లో క్వశ్చన్ మార్క్ ఉండాలి కదా. క్వశ్చన్ మార్క్ లేని ఆప్షన్స్ ఏమున్నాయి? తీసేయండి 2. అయిపోయాయి, 2 ఆప్షన్స్ పోయినాయి. ఏముంది అక్కడ? 2 ఆప్షన్స్ ఉన్నాయి. చూద్దాం. 1 ఉంది, 3 ఉందా? 3 ఉంది. మై ఫేవరెట్ బుక్ ఈజ్ స్వామి అండ్ ఫ్రెండ్స్. వాట్ ఈజ్ యువర్స్? మై ఫేవరెట్ బుక్ ఈజ్ స్వామి అండ్ ఫ్రెండ్స్. వాట్ ఈజ్ యువర్స్? క్లియర్గా చూడండి నాన్న. బుక్ మొత్తం సేమే ఉంది, కానీ ఇక్కడ బుక్ నాన్న క్యాపిటలైజ్ చేసేయండి బుక్ని. ఇక్కడ క్యాపిటలైజ్ చేయలే. బుక్ని క్యాపిటలైజ్ చేస్తామా చేయమా చెప్పండి? బుక్ అనేది ఒక కామన్ నౌన్, అది మధ్యలో క్యాపిటలైజ్ ఎందుకు చేస్తాం? ఒకవేళ సెంటెన్స్ స్టార్టింగ్లో రాసేటప్పుడు క్యాపిటల్ రాసే వాళ్ళమేమో, మధ్యలో ఎందుకు చేస్తాం చెప్పండి? క్యాపిటల్ చేయకూడదు కదా. బట్ మనకు ఆప్షన్ పోతే ఆన్సర్ వస్తుంది. ఇక్కడ ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. ఎంత సింపుల్ అండి క్వశ్చన్. ఆప్షన్ 1 క్యాపిటలైజేషన్ చెప్పిన ఆల్రెడీ. స్టార్టింగ్లో వచ్చినప్పుడు చేసుకోవచ్చు, లేకపోతే ప్రాపర్ నౌన్స్ అయితే చేసుకోవచ్చు. కామన్ నౌన్ మధ్యలో పెట్టి చేస్తామా? చేయకూడదు. నెక్స్ట్ వన్. ఏ రూమ్ ఇన్ ఏ పబ్లిక్ బిల్డింగ్ వేర్ అవుట్డోర్ క్లాత్స్ ఆర్ లగేజ్ మే బి లెఫ్ట్. చూడండి ఇక్కడ ఇది చాలా సింపుల్ అన్న. ఒక పబ్లిక్ బిల్డింగ్లో, అంటే గవర్నమెంట్ బిల్డింగ్ అనమాట, రైట్? ఎక్కడైతే అవుట్డోర్ క్లాత్స్ లగేజ్ అనేది విడిచిపెడతారో దాన్ని ఏమంటాం? దాన్ని ఏమంటాం చెప్పండి? దాన్ని ఏమంటామంటే క్లాక్ రూమ్ అంటాం. అసలు క్లోజ్ రూమ్ అనేది ఇట్లా ఉండదు నాన్న. లాక్ రూమ్, క్లాక్ రూమ్ ఉండదు నాన్న, రైట్? ఏమంటామంటే క్లాక్ రూమ్, CLOAKROOM అంటాం. ఇది మనకి ఏంటంటే 1 వర్డ్ సబ్స్టిట్యూషన్స్లో ఉంటాయి నాన్న. మీరు 1 వర్డ్ సబ్స్టిట్యూషన్స్ బాగా చదివితే మీకు అప్పుడు ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట. ఓకేనా? బట్ ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ 23. ద స్టోన్ కేమ్ రోలింగ్ డాష్ ద హిల్. చూడండి, స్టోన్ అనేది రోల్ అవుతూ ఉంది అట, రోల్ అవుతూ వస్తుందట. మరి రోల్ అవుతూ ఎటు వస్తుంది నాన్న? హిల్ అంటే కొండ కిందికి వస్తూ ఉంటుంది కదా, పైనుంచి కిందికి వస్తూ ఉంటుంది కదా. సో రోలింగ్ డౌన్ ద హిల్ అంటాం. ఓకేనా? రోలింగ్ డౌన్ ద హిల్ అంటాం. కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. సింపుల్ క్వశ్చన్ ఇది, డైరెక్ట్ ప్రిపోజిషన్ బేస్ చేసుకుని వచ్చిన క్వశ్చన్. జోన్ అనేది మీకు లాస్ట్ క్వశ్చన్ అన్న, చాలా సింపుల్ లాస్ట్ క్వశ్చన్ అన్న. ఐడెంటిఫై ద వర్డ్ యూజ్డ్ బోత్ ఫర్ సింగులర్ అండ్ ప్లూరల్ ఫామ్. చూడండి నాన్న, మీకు ఆల్రెడీ చెప్పినాను, నౌన్స్లో ఉంటుంది ఇది. నౌన్స్లో క్లియర్గా ఉంటుంది నాన్న. కొన్ని నౌన్స్ సింగులర్ అవే, ప్లూరల్ అవే ఉంటాయి నాన్న. అవి రాస్తా చూడండి ఇక్కడ. క్యాట్కు సింగులర్ ఏంటిది నాన్న? క్యాట్. ప్లూరల్ ఏంటిది నాన్న? క్యాట్స్. గోటుకు సింగులర్ ఏంటిది నాన్న? గోటే. సో ప్లూరల్ ఏంటిది నాన్న? గోడ్స్. కానీ మనకు షీప్ చెప్పండి నాన్న. షీప్కు ప్లూరల్ ఏంటిది నాన్న? మళ్ళీ షీపే. ఫిష్కు ప్లూరల్ ఏంటిది నాన్న? మళ్ళీ ఫిషే. చాలా 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 ఇంపార్టెంట్ ఇవి. సిరీస్కు ప్లూరల్ ఏంటిది నాన్న? సిరీసే. అర్థమైందా? ఇది కొన్ని నౌన్స్ ఎలా ఉంటాయంటే ఇవి ఇంకా చాలా ఉంటాయి నాన్న వర్డ్స్. మీకు నా క్లాసెస్లో ఉంటాయి అవన్నీ. డైరెక్ట్ క్వశ్చన్ అందులో నుంచి, డైరెక్ట్ క్వశ్చన్ నేను చెప్తున్నా. నా క్లాస్లో అప్పుడైతే ఎవరైతే తీసుకొని విన్నారో వాళ్ళకు డైరెక్ట్ మార్క్ వచ్చేసినట్టే. డైరెక్ట్ క్వశ్చన్ ఇది. చూడండి, మనకు షీప్ సింగులర్ షీపే, ప్లూరల్ షీపే. దేర్ ఈజ్ 1 sheep, దేర్ ఆర్ 2 sheep. 2 sheeps అనొద్దు, 2 sheep. నెక్స్ట్ వన్. దేర్ ఈజ్ 1 fish, దేర్ ఆర్ 2 fish, దేర్ ఆర్ 3 fish, దేర్ ఆర్ 5 fish. ఎందుకంటే ఫిష్ సింగులరే, ఫిష్ ప్లూరల్ కూడా ఫిషే. ఓకేనా? సిరీస్ అంటే సిరీస్, మళ్ళీ ప్లూరల్ కూడా సిరీసే. డైస్ అంటే డైస్, అంతే. డైసెస్ ఉండదు. డైస్ సింగులర్ అదే, ప్లూరల్ అదే. షీప్ అర్థమైందా? సో ఈ వర్డ్స్ సింగులర్ అవే ఉంటాయి, ప్లూరల్ అవే ఉంటాయి నాన్న. నెక్స్ట్ డాగ్ అంటే డాగ్స్ కదా ప్లూరల్ మనకు, అది. కాబట్టి క్వశ్చన్ ఏమడిగినాడు అక్కడ? సో ఒక వర్డ్ అనేది, ఓకేనా, కింద ఇచ్చిన వాటిలలో ఒక వర్డ్ సింగులర్ అదే ఉంటుంది, ప్లూరల్ కూడా అదే ఉంటుంది అట. ఏది మరి ఆ వర్డ్? షీప్. కాబట్టి మనకు ఇవి ఆన్సర్లు అవుతాయా? కాబట్టి ఎంత సింపుల్ డైరెక్ట్ క్వశ్చన్ అనేది. మీరు కనుక నా క్లాసెస్ సరిగ్గా విని, ఓకేనా, సరిగ్గా వింటే డైరెక్ట్ ఆన్సర్ చేసేవాళ్ళ లేదా? డైరెక్ట్ ఆన్సర్ చేసేటోళ్ళు. కాబట్టి ఆప్షన్ 3 ఇస్ ఆన్సర్. ఒక్క మార్కు కూడా మనకు లైఫ్ని డిసైడ్ చేసేది ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క మార్కు మనకి ఇంకా ఇంపార్టెంటే నాన్న. అర్థమైంది కదండి? ఇవి ఓకేనా? ఇవి నాన్న. సో ఇవి మీకు నేను చెప్పే క్వశ్చన్స్ అండి, అంతే. చూడండి స్టూడెంట్స్, మీరు ఎవరెవరైతే నా క్లాసెస్ చూస్తున్నారో మీకు ఇంగ్లీష్లో తెలంగాణ టెట్ ఇంగ్లీష్లో బెస్ట్ మార్క్స్ తెప్పించే బాధ్యత అనేది నాన్న. మినిమం 20+ అయితే తెప్పిస్తాను. క్లియర్గా చూస్తే మీరు నా క్లాసెస్ ఎస్ఎస్సి లెవెల్లో చేసిన క్లాసెస్ నాన్న అవి. అంటే అన్నిటికీ సేమే ఉంటుంది, కాన్సెప్ట్స్ వేరే ఏమి ఉండవు, సేమ్ ఉంటాయి అన్నీ. కాబట్టి మీరు కనుక తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ అయినా భయపడకండి. అసలే ఇంగ్లీష్ అంటే బట్టే విధానం కాదు, కాన్సెప్ట్ ఓరియంటెడ్. నా క్లాసెస్లో మొత్తం కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఉంటుంది నాన్న. సో మీరు కనుక తెలంగాణ టెట్ ఇంగ్లీష్లో బెస్ట్ మార్క్స్ సాధించాలనుకుంటే ఇమీడియట్గా వెళ్ళి ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేయండి. లాగిన్ రిజిస్టర్ అయిన తర్వాత మీరు అప్పుడు డిఎస్సి టెట్ కోర్సెస్ ఓపెన్ చేస్తే ఈ కోర్సులు అన్నీ కనిపిస్తాయి నాన్న. అందులోనే ఫోన్పే చేయండి, ఫోన్పే ఉంటే అందులో ఫోన్పే చేసేసి మళ్ళీ సేమ్ అదే కోర్స్ ఓపెన్ చేస్తే క్లాసులు కనిపిస్తాయి నాన్న. ప్రతి టాపిక్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, ప్రతి టాపిక్కి నోట్స్ పీడిఎఫ్ కూడా ఉంటుంది నాన్న.
ప్రతి టాపిక్లో ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉంటాయి. ప్రతి కోర్సులో మీకు సో ప్రీవియస్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది నాన్న, అది కూడా చూసుకోవచ్చు. రైట్. సో ఫస్ట్ ఫ్రీ డెమో క్లాసులు చూడండి నాన్న. ఫస్ట్ ఫ్రీ డెమో క్లాసులు చూసి నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి. ఫ్రీ డెమో క్లాసులు చూడండి, నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి నాన్న. రైట్. నెక్స్ట్ మీకు ఫోన్పే లేకపోయినా సరే యాప్ గురించి ఏమైనా ఇష్యూస్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి 9985317597. రైట్. సో ఫస్ట్ టైం వీడియో చూసే వాళ్ళు కంపల్సరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తే ప్రీవియస్ వీడియోస్ కూడా కంపల్సరీ ఆ వీడియోస్ కూడా చూసుకోండి నాన్న. ఓకేనా. సో మీకు ఇంగ్లీష్లో బెస్ట్ మార్క్స్ తెప్పించే బాధ్యత నాది. క్లాసెస్ యాప్ డౌన్లోడ్ చేసుకొని కోర్సు తీసుకొని క్లాసెస్ వినండి. థ్యాంక్ యూ.